దొంగ బట్టలు వేసుకున్న లోపల గజ దొంగనేరా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇంతకి మ్యాటర్ ఏంటి అంటారా? ఎప్పుడెప్పుడా అని జనాలకి అస్సలకే ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా ఈ పెద్ద సినిమానైతే జనాల ముందుకైతే ఈడ్చుకొని అయితే ఎద్దుని ఈడ్చుకొని ఎట్లొస్తారో అలా అయితే ఈ సినిమానైతే ఈడ్చుకొని అయితే వస్తున్నారనమాట. అయితే ఈ పెద్ద సినిమా నుంచి ఒక కళాఖండం పాట అయితే రిలీజ్ చేస్తున్నట్టయితే ఆ పని పాట లేని మూవీ టీం వాళ్ళైతే చెప్పుకుంటూ అయితే వచ్చిండ్రనమాట. ఇక ఈ పాట రిలీజ్ కాకముందే అందరూ కూడా గుద్దవలుగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఏమని అంటే ఆ స్టెప్ ఏంటి అన్నా, అసలు శరణమన్నయ్య నీకు అసలు డాన్సే రాదురా నాయన అంటే ఆ శంబట్కపోయిన స్టెప్ ఎందుకు వేస్తున్నావు అని వాళ్ళు ఇకిలిచ్చి మరీ అంటున్నారు మన ట్రేడ్ పండితులు అన్నమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే డెఫినెట్లీగా ఈ సినిమా ఇంకో గేమ్ చేంజర్ పార్ట్ 2 అవుతుంది పటు శరణమన్నయ్య నీ ఖాతాలో అని ఈ విధంగా అయితే మన శరణమన్నయ్యని అయితే అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక మన శరణమన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్నమాట. ఏది ఉన్నా ఆయన సినిమా థియేటర్లకి ఫస్ట్ రోజు ఆ పేడ్ ఫ్యాన్స్ తోటి అయితే సెలబ్రేషన్స్ అయితే చేపించే ఘనత అన్నమాట మన శరణమన్నయ్యది. అండ్ ఇక ఇంకొంతమంది మన పేటిఎం శరణమన్నయ్య ఫ్యాన్స్ కి మన శరణమన్నయ్యనే స్వయంగా ఇంకొంచెం డబ్బు ఎక్కువ ఇచ్చి ట్విట్టర్ లో అదే విధంగా వేటు న్యూస్ యాప్ లో అయితే ఓవర్ యాక్షన్ కామెంట్స్ అయితే పెట్టిపిస్తున్నాడు అనమాట. కామెంట్ సెక్షన్ లో అయితే గ్లోబల్ స్టార్ ఆర్సీ సూపర్ ఈ సినిమా గుద్దవల్గా హిట్ అవుతుంది అన్నట్టయితే మన శరణమన్నయ్యనైతే గుద్దవల్గా లేపుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక ఇంకొంతమందికి మన శరణమన్నయ్య పేటిఎం బ్యాచ్ కి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అదేంటంటే గ్లోబల్ స్టార్ నుంచి అసలు నువ్వు ఈ మెగా పవర్ స్టార్ కి ఎందుకు మారనేవన్నయ్యా అని మన శరణమన్నయ్య పేడ్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఇంత మంది అడుగుతున్నా కూడా మన శరణమన్నయ్య అయితే ట్విట్టర్ లో అయితే రిప్లై కూడా ఇవ్వనికైతే ఇస్తలేడనమాట. అదే మన శిర్రు తాతయ్య, పవన్ కళ్యాణ్ అంకులం లాంటోళ్ళు అయితే ఈ విధంగా అడిగినరు అనుకో లట్టుకున్న రిప్లై ఇస్తాడు. కానీ మన సామాన్యుల ప్రజలం కదా మన లాంటోళ్ళని చేబుగా తీసి పారదెంగేటువంటి దుర్బుద్ధి ఉంది మన శరణమన్నయ్యకి. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే RRR సినిమాలో మన మెయిన్ హీరో ఎన్టీఆర్ ని హైలైట్ చెయ్యకుండా ఈ శరణం ని ఏంటికి హైలైట్ చేశారు, దీనికి వెనుక ఉన్నటువంటి కారణం మొత్తం మన శిర్రు తాతయ్యనే కావాలని రాజమౌళిని ఎన్టీఆర్ ని తక్కువ చేసి కావాలని రామ్ చరణ్ ని గుద్దవల్గా హైలైట్ చేపించాడు. ముందు రాజమౌళిని తన్నాలి, గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ని మన ఎన్టీఆర్ కి ఇవ్వకుండా ఈ శరణం మూగి శరణం కి ఎందుకు ఇచ్చారు అని ఈ విధంగా కూడా తిడుతున్నారన్నమాట. రాజమౌళిని కాదు శిర్రు తాతయ్యని. సరే ఇచ్చిన కూడా పేరుని నిలబెడుతున్నాడా ఈ శరణం? గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఎప్పుడు చూసినా మోగి ఉంటాడు, నాగుపాం లాగా ఉంటాడు. ఈ దొర శరణం కంటే ఆ చిన్న ఈయన కంటే ఇంకా చిన్న ఏజీ ఉన్న అల్లు అర్జున్ బెటర్ అని ఇంకొంతమంది అయితే అంటున్నారన్నమాట. రాజమౌళి లేకుండానే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, నేషనల్ అవార్డు కూడా కొట్టాడు. అది కూడా సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి తనని చూసి ఈ పెద్ద ఏజీ అయినా శరణం నేర్చుకోవాలి అల్లు అర్జున్ ని చూసి అని కొంతమంది అయితే ట్రేడ్ పండితులు అయితే అంటున్నారు ఫ్రెండ్స్. ఇక ఇది చూసిన తర్వాత నాకైతే నువ్వు ఊకో అన్నయ్య సినిమాలు తీసుడు బంద్ చేసుకో అనేటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. మన శరణమన్నయ్య సినిమాలు తీసేటువంటి విధానం చూస్తుంది. సో ఈ విధంగా నాకైతే ఈ విధంగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఈ పెద్ద సినిమా చికిరి చికిరి పొకిరి పాట చూస్తున్నప్పుడు మరి మీకు ఎట్లా అనిపించింది? పాట రాకముందే గుద్దవల్గా ట్రోల్స్ కి గురైతుంది. ఇక పాట రిలీజ్ అయితే అసలు ఉంటుందా అని అనక తప్పదు. ఇంకా గుద్దవల్గా ట్రోల్స్ కి గురైతుంది అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. మరి మీకేమనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.